నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వికలాంగుల కోసం పట్టణ శివారు ప్రాంతమైన పగిడ్యాల రోడ్డులోని సర్వే నంబర్లు 229A, 229Vలో 12 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి పథకం కదా, మంచి స్కీమ్ ఇది. వికలాంగులను సెలెక్ట్ చేసి సడన్గా ఏమైందనంటే మొన్న ఒక బోర్డు బాతినారు అక్కడ. బోర్డు బాటి ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం ఇది ఎండోమెంట్ అని చెప్పడం. ఇన్నాళ్ళు పట్టాలిచ్చి 2004లో ఇచ్చిన పట్ట అంటే దాదాపుగా ఎంత అయింది, ఒక 31 ఏళ్ళ కింద ఇచ్చిన పట్టాలు ఇప్పుడు కాదు. ఆంజనేయ స్వామి యాడివండి, ఆంజనేయ స్వామి మరి ఉన్నది. ఇంతవరకు ఎక్కడికి పోయినారు వీళ్ళు? ఇది పెద్ద కుట్ర జరుగుతావు. ఈరోజు అన్ని రకాలుగా లాస్ట్కు వికలాంగులు దొరికినారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, వీళ్ళు దొరికినారని